అమెరికా మెరుపుదాడి, ఇరాన్లోని ఫోర్డో నతాంజీ అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులేసిన ట్రంప్ సేన. చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. బాహుబలి బాంబు ఆ 3 అణు కేంద్రాలు ఇరుకున పడ్డ ఇరాన్ మాట వినకపోతే మళ్ళీ దాడులు చేస్తామంటున్న డొనాల్డ్ ట్రంప్ ఇక హర్మ్యూజ్ సంధిని అంటే స్ట్రైట్ ఆ మార్గాన్ని మూసివేయాలని ఇరాన్ నిర్ణయం, దాంతో చమురు ధరలు మరింతగా పెరిగే ప్రమాదం అంటూ అంతర్జాతీయ స్థాయిలో ఈ వార్తలు అందరినీ కలవరపరుస్తున్నాయి. ఇక ఈ తెలంగాణ వార్తలకు వెళ్తే సర్వే నెంబర్లు గాయబ్ అంటూ ఓ స్టోరీ ఇచ్చారు. తనిఖీలతో బోధనల పాఠశాల పర్యవేక్షణకు సీనియర్ టీచర్లు 2000 మందికి టీచర్లకు కొత్త బాధ్యతలు అంటూ కథనాన్ని ఇచ్చారు. హైదరాబాద్ బెంగళూరు మధ్య డిఫెన్స్ కారిడార్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సింగయ్య మృతి ప్రమాదం వక్రీకరణ, చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రం, వైఎస్ జగన్ పర్యటనలో భద్రత ఏర్పాట్లలో కుట్రపూరిత నిర్లక్ష్యం, Z+ కేటగిరీ భద్రత ఉన్న ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం అంటూ మొత్తం జరిగిన కథ, ఆ వ్యవహారాన్ని దాని కథగా మార్చి కుట్రగా మార్చినటువంటి వైనం మీద చివరికి జగన్ గారి మీదే కేసు, వాహనంలో ప్రయాణిస్తున్న జగన్ గారి మీద కూడా కేసు పెట్టడం, పక్కన ఉన్నటువంటి మిగతా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే కొత్త ట్రెండ్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్న విమర్శలు వస్తూ ఉన్నాయి. గతంలో అంతకుముందు గుంటూరు ఎస్పీ గారు అది ప్రైవేటు వాహనం అని చెప్పటం, దానికి జగన్ గారికి ఏం సంబంధం లేదని చెప్పటం కాన్వాయ్కి, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త వీడియో వచ్చిందని చెప్పటం, అంతా కుట్రగా వైసీపీ విమర్శిస్తూ ఉంది. ఇక అప్పుల కోసం యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన, చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ ధ్వజం, ఏపీఎండీసీ ద్వారా మరోసారి ఎన్సీడీ బాండ్ల జారీకి టీడీపీ కూటమి సర్కార్ సిద్ధం, రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్పై ప్రైవేట్ వ్యక్తులకు అజమాయిషీ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం అన్న వైఎస్ జగన్. అబ్రకదబ్రా సూపర్ 6 ఇచ్చేసా, మేనిఫెస్టోతో నయవంచన, సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ 6తో సహా 143 హామీలతో మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు. ఉపాధి అవకాశాలపై యుద్ధమేఘాలు, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల ప్రభావం, యువతకు బాసటగా మరో పోరాటం, వైసీపీ ఆధ్వర్యంలో నేడు యువత పోరు, శ్మశానంలో పూడ్చనివ్వం, కుప్పం నియోజకవర్గంలో మరో ఆటవిక చర్య అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక మొన్న జరిగినటువంటి ఈ యోగాకు సంబంధించి కూడా రకరకాల వార్తలు వచ్చాయి. రాత్రంతా జాగారం, పగలంతా ఉపవాసం, యోగాసనాలు వేసేందుకు వచ్చిన వారికి అడుగడుగునా కష్టాలే, అర్ధరాత్రి 12 గంటలకే బస్సుల్లో తరలింపంటూ నిన్న కథనం ఇచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మీడియా ప్రతినిధి దీనికైనా ఖర్చు వీటి మీద ప్రశ్నిస్తే ఆయనకు కూడా కోపం వచ్చినట్లుగా కథనాన్ని ఇచ్చారు. జగన్ గారిది ఋషికొండ మీద కట్టిన జగన్ గారి పర్సనల్ భవనాలు అనటం కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి అది ఏ రకంగా అన్నారో కానీ మొత్తం సోషల్ మీడియాలో అవన్నీ విశేషంగా తిరుగుతూ ఉన్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసంపై మళ్లీ దాడి, కారులో వచ్చి తాటికాయలు విసిరి పరారైన దుండగులు, ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు, పుట్టపర్తి డీఎస్పీ చిత్రహింసలు, మీడియా ఎదుట బాధితుడు ఆర్తనాదాలు, 4 రోజుల క్రితమే తనను అరెస్ట్ చేసినట్టు వెల్లడి, తన కుటుంబాన్ని కాపాడాలంటూ వేడుకోలు, రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఈ అమలు చేస్తున్న తీరు మీద కథనం ఇచ్చింది పుట్టపర్తి డీఎస్పీ చిత్రహింసలట. మీ భర్తలు జగన్ పర్యటనకు వెళ్లారు, ఉచిత టైలరింగ్ శిక్షణకు రావద్దని 2 మహిళలకు అధికారులు ఆదేశాలు ఇచ్చారట. తల్లికి వందనం, నగదు ఇవ్వం, మహిళను బయటకు పంపేసిన బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ ఎదుట పిల్లలతో బోరుమన్న తల్లి, నిలదీయడంతో 7,000 ఇచ్చి పంపిన వైనం అంటూ కలువాయి సైదాపురం దగ్గర జరిగిందట. అలాగే ఇక మళ్ళీ సజ్జల గారి మీద కూడా కేసు పెట్టారు. సో ఈ పరిస్థితి ఇక ఏది జవాబుదారితనం అంటూ ఈనాడు వారు ఒక కథనం రాశారు. ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కొందరు మంత్రులు ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేలా ఉన్నతాధికారుల తీరంట, నిర్ణయాల అమల్లో మేనమేషాలంట. మరి వీళ్ళే నడుపుతున్నట్టున్నారు కదా ప్రభుత్వాన్ని. ఇక మనం వరుసనే చర్చలోకి వెళదాం.